హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్టర్ విత్ ముఫారే విత్ ఎంవిపి. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే రైట్ సర్కిల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సక్సెస్. అంటే సరైన వలయం మరియు బాధ్యతతో విజయం ఎలా సాధించాలో అనే టాపిక్ మీద మనం నేర్చుకుందాం. ఈరోజు మన డిస్కషన్లో ఒక చిన్న డీప్ మీనింగ్ ఉంది. అదేంటంటే మనం ఇప్పుడు ఎవరితో కనెక్ట్ అవుతామో, ఎవరితో పని చేస్తామో ఆ సర్కిల్స్ మనకు సక్సెస్‌ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి మనం ఈ టాపిక్ గురించి నేర్చుకుందాం. సరే, ఈ నవంబర్ మంత్ కాబట్టి ఇప్పుడు మనం చాలా ఎక్సైటింగ్ స్టేజ్‌లో ఉన్నాం. విక్టర్ విత్ యాష్‌లో కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. కానీ ఈ అప్డేట్స్ కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే రూమ్ ఫర్ ఎవ్రీవన్. అంటే ప్రతి ఒక్కరికి విక్టర్ విత్ యాష్ అనే ప్లాట్‌ఫామ్‌లో మనకి స్థానం ఉంది. అండ్ ఫుల్ యాక్సెస్ కూడా ఉంది. దాంట్లో మనకు పూర్తి అవకాశం ఉంది. విక్టర్ విత్ యాష్‌లో జాయిన్ అవ్వడం అంటే సింపుల్ సైన్ అప్ కాదు. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే ఇది ఒక మనకు బాధ్యత లాంటిది. ప్రతి అకౌంటు, ప్రతి పర్సన్ ఒక డ్యూటీని తీసుకుంటున్నాడు అని అర్థం. మనం ఇంటిగ్రిటీ అంటే నిజాయితీతో పనిచేయాలి అండ్ ఫాలో చేయాలి. మనం దీంట్లో లాగిన్ అయ్యేటప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్‌ని అంటే ప్రవర్తన నియమావళిని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. మనం లాగిన్ చేసేటప్పుడు ఒక బాక్స్ ఉంటుంది గదా! ఐ హావ్ రీడ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ అని. అది సింపుల్ చెక్ బాక్స్ కాదు. ఇది ఒక ప్రామిస్. అంటే మనం విక్టరీ విత్ యాష్‌కి మనం చేసే ఒక ప్రతిజ్ఞ లాంటిది. అది మీనింగ్ ఏంటి అంటే మనం జెన్యూన్‌గా బిహేవ్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ కమ్యూనిటీలో పాజిటివ్‌గా కంట్రిబ్యూట్ చేయాలని అర్థం. మనం బిజినెస్‌లో ఎంటర్ అయ్యాక మనం ఆలోచించాలి. అదేంటంటే నేను బాధ్యతతో ఉన్నానా లేదా అని. ఎందుకంటే బికాజ్ ఇది మనతో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే విక్టరీ విత్ యాష్ అనే బిజినెస్ మనతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. చాలామంది ర్యాండమ్‌గా ఇన్వైట్స్ పంపిస్తారు జస్ట్ నంబర్స్ కోసం. కానీ ఇది జస్ట్ నంబర్స్ కాదు. మనం ఇన్వైట్ చేయాలని అనుకుంటే వాళ్ళకి కూడా ఎదగాలి, నేర్చుకోవాలి అని ఎవరైతే మైండ్ సెట్‌తో ఉంటారో వాళ్ళనే మనం ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకొని ఇన్వైట్ చేయాలి. మనం టీమ్స్ క్రియేట్ చేయడం గాదు. టీచర్స్‌ని తయారు చేయాలి. అంటే మనం మనకులాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళని కూడా ఒక టీచర్‌లా గైడ్ జేసి, వాళ్ళని కూడా గురువుల్లాగా క్రియేట్ చేయాలనమాట. వాళ్ళు మరొకళ్ళని టీచ్ చేయడానికి ప్రిపేర్ చేస్తారు. సో, గుర్తుంచుకోండి, క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. అంటే సంఖ్య కంటే నాణ్యతే మెయిను. సో, ఫ్రెండ్స్ నేనేం చెప్తానంటే 100 మెంబర్స్ ఇన్‌యాక్టివ్ పర్సన్స్‌తో కన్నా ఒక 2 మెంబర్స్ జెన్యూన్ పర్సన్స్‌తో వర్క్ చేయడం చాలా బెటర్. మీరెవరైనా ఇన్వైట్ చేస్తే జస్ట్ లింక్ పంపించి వదిలేసేయొద్దు. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. విక్టరీ విత్ యాష్ అంటే ఏంటి? దానిలో రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? గ్రోత్ ఎలా ఉంటుంది? ఇది టూ వే స్ట్రీట్. ఇది ఒక హైవే లాంటిది. 2 వైపులా ఉన్న రహదారి లాంటిది. మీరు ఇన్వైట్ చేస్తే గైడ్ చేయాలి. వాళ్ళకి మన మైండ్ సెట్ ఎలా ఉందో, మన ఆలోచన విధానం ఎలా ఉందో, మన ఆలోచన కూడా వారితో కూడా అలా మ్యాచ్ అయ్యేటట్టు సెట్ జేసుకోవాలి. బికాజ్ కరెక్ట్ పీపుల్‌తో వర్క్ చేస్తే జర్నీ స్మూత్‌గా ఉంటుంది. రాంగ్ పీపుల్‌తో స్ట్రెస్ మాత్రమే ఉంటుంది. మీరు టైం తీసుకోండి. రైట్ పీపుల్‌ని ఫైండ్ జేయండి. స్లోగా, స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయండి. మీరు ఎవరి కోసం వెయిట్ చేయాలంటే, వాళ్ళు మన మైండ్ సెట్ ఉంది, మనకులాగా ఆలోచిస్తారు, మనకులాగా బిల్డ్ చేస్తారు అన్న వాళ్ళ కోసం కొంచెం టైం తీసుకొనైనా వెయిట్ చేయడం బెస్ట్. రూల్స్ ఫాలో చేయండి. మీ సర్కిల్స్‌ని గైడ్ చేయండి. ఎథిక్స్‌తో బిల్డ్ చేయండి. అప్పుడు సక్సెస్ ఆటోమేటికల్లీ వస్తుంది. బికాజ్ మీ టీమ్ మీద మీరు ఇంపాక్ట్ చేస్తారు కాబట్టి. వాళ్ళు గ్రో అయితే మీరు కూడా గ్రో అయినట్టే. ఇప్పటి వరకు మనం విన్నదంతా ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఫాలో చేయాలి మనందరం. మన సర్కిల్‌లో ఉన్న ట్రస్టెడ్ పీపుల్‌ని యాడ్ చేయాలి. వాళ్ళని కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉన్న పర్సన్స్‌నే యాడ్ చేయాలి. స్ట్రాంగ్ కనెక్షన్స్ బిల్డ్ చేయాలి. రష్ కాకుండా మనం ఏదో పందెంలాగా కాకుండా పేషెన్స్‌గా, ఓపికగా ఈ విధానాన్ని మనం మెయింటైన్ చేయాలి. రెస్పాన్సిబిలిటీతో మన టీమ్‌నంతటిని లీడ్ చేయాలి. ఇవి చేస్తే సక్సెస్ ఖచ్చితంగా మనదే. ఓకే. సో, ఫ్రెండ్స్, ఇది నేను మీ పృథ్వీ. మన చుట్టూ రైట్ సర్కిల్, రైట్ మైండ్ సెట్ ఉంటే మనకు ఆటోమేటిక్‌గా విజయం అనేది తప్పకుండా వస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్ అండ్ రిమెంబర్, మనమందరం కలిసి బెటర్ అవ్వడం కోసమే ఈ ఛానెల్ అనేది పెట్టాం.